కత్తి కాదు, గన్ను కాదు, ఒక రాయి హత్య చేసిందంటే నమ్మగలరా? ఇలాంటి కథే మన భారతదేశంలో 1980లో జరిగింది. కలకత్తా మరియు ముంబై సిటీల్లో ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీ, ప్రజలు కేకలు, అలాగే బిజినెస్ లైఫ్ తో బిజీగా ఉన్న సిటీస్. రాత్రి పడితే లైట్స్ అన్ని ఆఫ్ అవుతున్నాయి, షాప్స్ అన్ని మూసుకుంటున్నాయి, సిటీ ఊపిరి తీసుకుంటున్న సమయం. ఆ సమయంలో ఎవరి పనులు వాళ్ళు ముగించుకుని వారి ఇంటికి పయనమవుతున్నారు. కానీ కొందరు నిస్సహాయులకు మాత్రం ఎలాంటి నీడ, ఎలాంటి ఇల్లులు కూడా లేవు పాపం. అలాంటి వాళ్ళకి ఆకాశమే దుప్పటిగా పరుచుకుని ఫుట్ పాత్ మీద నిద్రపోతున్నారు. అలా నిద్రపోయే సమయంలో ఒక వ్యక్తి దగ్గరికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వెళ్ళాడు అంతే. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళకి ఒక భయంకరమైన విషయాన్ని నోటీస్ చేశారు. ఆ వ్యక్తి తలపై బలమైన రాయితో గట్టిగా కొట్టి ఉంది. ఆ రాయి నిండా రక్తం మార్కులు. కొట్టిన వ్యక్తి మరణించాడు. అది ఏదో యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ అలా కొన్ని వారాలకి మరొక మర్డర్ అలాగే జరిగింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఆ సమయంలో సీసీటీవీ లేదు, స్మార్ట్ ఫోన్స్ లేదు, అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. అలాంటి సమయంలో ఆ హంతకుడు తనకు ఇష్టం వచ్చినట్లు ఫుట్ పాత్ మీద పడుకునే వాళ్ళని టార్గెట్ గా చేసుకుని హత్యలు చేయడం మొదలు పెట్టాడు. ఆ హంతకుడు ఉద్దేశం ఏమిటంటే వాళ్లను హత్య చేసిన ఎవ్వరు అడిగేవారు లేరు, ఎవ్వరు పట్టించుకునేవారే లేరు. కానీ హత్యలు మాత్రం జరుగుతున్నాయి. అదే అతను అడ్వాంటేజ్ గా తీసుకుని అనేక మందిని అనేక రాళ్లతో కొట్టి చంపేశాడు. ఆ హంతకుడు రాయి ఎంచుకోవడానికి రీజన్ ఏమిటంటే కత్తి అయితే స్ట్రగుల్స్ ఉంటుంది, గన్ అయితే షూటింగ్ సౌండ్ వస్తుంది, దానివల్ల వేరే వాళ్ళు ఎవరో కనిపెడతారని రాయిని ఎంచుకుని ఒక్క దెబ్బతో తలా పచ్చడవుతుంది. అందుకే రాయలు ఎంచుకుని హత్యలు చేయడం మొదలు పెట్టాడు. మొదట ముంబై సిటీలో అనేక హత్యలు జరిగాయి. పోలీసులు అతన్ని స్టోన్ మ్యాన్ కిల్లర్ గా మాత్రమే నోటీస్ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన నిందితులు అని భావించిన వాళ్ళని అరెస్ట్ చేసిన హత్యలు మాత్రం ఆగలేదు. ఆ మెయిన్ కిల్లర్ ఎవరో ఇప్పటికీ తెలియలేదు. తర్వాత కొన్ని రోజులకి కలకత్తాలో కూడా ఫుట్ పాత్ మీద పడుకున్న వ్యక్తిపై దాడి జరిగింది. సేమ్ అదే ముంబైలో జరిగిన విధంగానే బలమైన రాయితో తల మీద ఒక ఫుట్ పాత్ మీద నిద్రపోతున్న వ్యక్తిని కొట్టారు. ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. ఎందుకంటే వాళ్ళు అడిగేవాళ్ళు లేరు, వాళ్ళు డైలీ వర్కర్స్ అండ్ వాళ్ళు చనిపోయినా పెద్ద పట్టించుకునేవారు కూడా లేరు. అది అనుకువగా తీసుకుని అనేకమైన హత్యలు చేశాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, అదేమిటంటే కలకత్తా అండ్ ముంబైలో హత్యలు చేసింది ఒక్కరా లేదా అనేక మందా అని ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని రహస్యం. ఒకవేళ చనిపోయిన వాళ్ళు రిచ్ అండ్ ఫేమస్ అయ్యుంటే ఎవరో ఒకరు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వ్యక్తిని కనిపెట్టేవారు. కాకపోతే అక్కడ చనిపోయింది ఎలాంటి ఆశ్రయం లేని నిరుపేదలు కాబట్టి వారిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ కేసు కూడా ఎక్కువ కాలం నడవలేదు. ఈ స్టోరీలో మోనిస్టర్ ఉన్నాడు, కానీ అతను ఒక్కడే కాదు, మనము కూడా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఫుట్ పాత్ మీద పడుకున్నప్పుడు మనం ఇటువైపు చూసి వెళ్ళిపోతాం. వాళ్ళు బ్రతికున్నప్పుడు మనం పట్టించుకోం, పోయినా సరే లెక్కల్లోనేనట్టు వదిలేస్తాం. స్టోన్ మ్యాన్ రాయి ఎత్తాడు, కానీ సొసైటీ తల తిప్పింది, అంతే తేడా. లో భయంకరమైనది రాయి కాదు, మరో మనిషిని మనిషిగా చూడకపోవడమే. ఈ స్టోరీ విన్నాక కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్.